శివమహాపురాణం శతరుద్ర సంహితను 5th చాప్టర్ను 27 శ్లోకాల నుంచి. ఒక్కొక్క ద్వాపర కల్పంలో ఆయన తీసుకునే అవతారాలు, అప్పుడు మళ్ళీ వ్యాసులుగా ఎవరుంటారని, మళ్ళీ శిష్యులుగా ఎవరున్నారని, తన్ని ఎలా సేవించుకుంటారు అని వివరణ ఇస్తూ ఇక్కడ తన అవతారాల పరంపరలో 20వ అవతారం గురించి చెప్తూ, తత్రాపి మమతి పుత్ర భవిష్యంతి సుయోగినః సుమంతుర్భర్భరిర్విద్వాన్ ప్రబంధః కుషికంధరః. 20వ ద్వాపర యుగంలో అట్టహాస అన్న నామంతో ఆయన ఎప్పుడైతే పర్వత శ్రేష్టంలో స్థితుడై ఉంటాడో, అక్కడ సదా దేవతలతో, మనుష్యులతో, యక్షులతో, సిద్ధులు, చారులతో ఆయన సేవించబడతారు అని చెప్పారు. ఆయనని ఆ యుగంలో మానవులు చాలా ప్రేమభావంతో ఉంటూ ఆయన్ని సేవించుకుంటారు. అలాగే ఆయనకి ఉత్తమమైన యోగ సంపన్నులైన 4 పుత్రులు ఉంటారు శిష్యులులా. సుమంత, వర్వరి, విద్వాన్, ప్రబంధ, కునికందర అన్న పేరుతో వాళ్ళు పిలవబడతారు. ఏకవింశో యుగే తస్మిన్ వ్యాసో వాచః శ్రవాయథా తదాహం దారుకో నామ తస్మాదారువనం శుభం. 21వ ద్వాపరంలో వాచశ్రవ అన్న పేరుతో వ్యాస రూపంలో తాను మళ్ళీ వ్యాసుడు ఉంటే, ఈయన మళ్ళీ అవతారంలో దారుక అన్న పేరుతో అవతరిస్తారు. తత్రాపి మమతి పుత్ర భవిష్యంతి సుయోగినః రక్షో దార్భయానిశ్చైవ కేతుమాన గౌతమస్తథా. అప్పుడు కూడా ఆయన వాచశ్రవుడన్న పేరుతో పిలువబడినప్పుడు, వ్యాస రూపంలో ఉన్నప్పుడు దారుక, ఇక్కడ కూడా 4 శిష్యులు ఉంటారు. ఆయనకి దారువనం పేరుతో వ్యవహరింపబడే అక్కడ ప్లక్ష, దర్భాయని, కేతుమంతుడు, గౌతముడు అన్న పేరుతో కలిగిన వాళ్ళు 4 శిష్యులుగా పుత్రులు ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా మహాయోగులు. ద్వావింశో పరివర్తేతు వ్యాసః సుష్మాయనో యదా తదాప్యహం భవిష్యామి వారాణస్యాం మహామునిః. 22 ద్వాపరంలో వ్యాస రూపంలో సుష్మాయన అన్న పేరుతో ఉంటాడు. అలాగే నేను లాంఘలి భీమ అన్న పేరుతో ఆ మహాముని రూపంలో వారణాసిలో నేను అవతరిస్తాను. నామ్నా వై లాంఘలి భీమో యత్ర దేవాః సమాసవాః ద్రక్ష్యంతి మాం కలౌ తస్మిన్ భవం చైవ హలాయుధం. లింగముని రూపంలో మహా అవతారం ఏదైతే ఆయన తీసుకుని ఉంటాడో, అక్కడ ఆ పేరుతో ఆయన అవతరించినప్పుడు ఆ కలియుగనందు ఇంద్రుడితో కూడి సకల దేవతలు కూడా హలాయుధ ధారిణి అగు నన్ను, అంటే హలాయుధ అంటే హలాన్ని తాగినవాడు, ఆ పరమేశ్వరుడు ఎలా అయితే మనం హలముని తన కంఠమందు పెట్టుకుని ఉన్నవాడు, అందుకే ఇంద్ర సహకంగా సమస్త దేవతలు కూడా ఆయన్ని హలాయుధ అన్న పేరుతో ఆయన మళ్ళీ దర్శనం కలుగుతుంది వాళ్ళందరికీ కూడా. తత్రాపి మమతే పుత్ర భవిష్యంతి సుధార్మికాః భల్లవి మధుపింగశ్చ శ్వేతకేతుస్తతేన చ. అప్పుడు కూడా ఆయనకి 4 శిష్యులు పుత్రులు. వీళ్ళు భల్లవి, మధు, పింగ, శ్వేతకేతు అన్న పేరులతో పరమ ధార్మికమైన వాళ్ళు, అంటే ధర్మాన్ని పరాకాష్ఠగా వాళ్ళు ఆచరణలో ఉన్నవాళ్ళు, అందుకే పరమ ధార్మికుడు. పరివర్తి త్రయోవింశో తృణబిందుర్యథా మునిః శ్వేతో నామ తదాహం వై గిరో కాలంజరే శుభే. 23 ఆ అవతారంలో ద్వాపర యుగంలో అది వచ్చినప్పుడు తృణబిందు అన్న వ్యాసులు ఉంటారు. అలాగే ఉత్తమ కాలంజర పర్వతం మీద శ్వేత అన్న పేరుతో నేను అవతారాన్ని తీసుకుంటాను. తత్రాపి మమతే పుత్ర భవిష్యంతి తపస్వినః ఉషికో బృహశ్వశ్చ దేవలః కవిరేవ చ. ఆ అవతారంలో శ్వేతగా ఉన్నప్పుడు ఆయనకి మళ్ళీ 4 తపస్సులైన పుత్రులు ఉన్నారు శిష్యులుగా. వాళ్ళు ఉషిక,
బృహదశ్వం, దేవల ఇంకా కవి అన్న పేరులతో ఉన్నారు. పరివర్తే చతుర్వింశో వ్యాసో యక్షో యథా విభుః శూలే నామ మహాయోగి తగుణే నైమిషి తథా. అలాగే 24వ ద్వాపర యుగంలో వచ్చినప్పుడు యక్ష అన్న పేరుతో వ్యాసుడుగా ఉండటం, అదే సమయంలో నైమిష అన్న క్షేత్రంలో శూలి అన్న నామంతో ఆయన మహాయోగి రూపంలో అవతారాన్ని గ్రహిస్తాను అని చెప్పారు. తత్రాపి మమతే శిష్య భవిష్యంతి తపస్వినః శారిహోత్రోగ్ని వేషశ్చ యువనాశ్వః శారద్వసుః. అలాగే ఇక్కడ కూడా ఆయనకి నలుగురు తపస్సులైన శిష్యులు ఉంటారు. వాళ్ళు శారిహోత్ర, అగ్నివేశ, యువనశ్వ, శరద్వసు అన్న పేరులతో ఉంటారు. పంచవింశో యథా వ్యాసః శక్తిర్నామ్నా భవిష్యతి తదాప్యహం మహాయోగి తండి ముండీశ్వరః ప్రభుః. అయితే ఇక్కడ 25వ ద్వాపరంలో వ్యాసుడు శక్తి నామంతో ప్రసిద్ధి చెందితే, నేను ఆ సమయంలో ప్రభావశాలి అయిన దండధారి అయిన మహాయోగి రూపంలో నేను ప్రకటింపబడతాను అని చెప్పాను. తత్రాపి మమతే శిష్య భవిష్యంతి తపస్వినః జగలః కుండకర్ణశ్చ కుంభాండశ్చ ప్రవాహకః. అలాగే ముండేశ్వరగా ఆయన అక్కడ ప్రకటింపబడినప్పుడు ఆ అవతారంలో మళ్ళీ ఆయనకి నలుగురు పుత్రులు శిష్యులు ఉన్నారు. జగల, కుండకర్ణ, కుంభాండ ఇంకా ప్రవాహ అన్న పేరుతో వీళ్ళు కూడా తపస్సులు. వ్యాసః పరాశరో యర్హిష్ షడ్వింశో భవితాప్యహం పురం భద్రవటం ప్రాప్య సహిష్ణుర్నామ నామతః. ఇక్కడ 26 అవతార ద్వాపర యుగంలో వచ్చినప్పుడు పరాశర అన్న పేరుతో వ్యాసులు ఉంటే, అదే సమయంలో భద్రవటీపురంలో సహిష్ణు అన్న నామంతో నేను అవతారాన్ని తీసుకుంటాను. తత్రాపి మమతే శిష్య భవిష్యంతి తపస్వినః ఉలూకో విద్యుతశ్చైవ శంభుకో అశ్వలాయనః. అక్కడ కూడా ఆయనకి మళ్ళీ నలుగురు శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా తపస్సులు. ఉలూక, విద్యుత, శంభుక, అశ్వలాయన అన్న పేరులతో ఉన్నారు. సప్తవింశో యథా వ్యాసో జాతుకర్ణ్యో భవిష్యతి ప్రభాసతీర్థమాశ్రిత్య సోమశర్మ తథాప్యహం. అలాగే 27వ ద్వాపర యుగంలో జాతుకర్ణ్య అన్న వ్యాసుడు, అలాగే నేను ప్రభాస తీర్థంలో సోమశర్మ అన్న పేరుతో నేను ప్రకటింపబడతాను. తత్రాపి మమతే శిష్య భవిష్యంతి తపస్వినః అక్షపాదః కుమారశ్చో లుకో వత్సతస్తతేవ చ. ఇక్కడ కూడా నలుగురు శిష్యులు, వాళ్ళు కూడా తపస్సులు. అక్షపాద, కుమార, ఉలూక ఇంకా వత్స అన్న పేరులతో ఉంటారు. అష్టవింశో ద్వాపరే తు పరాశరసుతో హరిః యథా భవిష్యతి వ్యాసో నామ్నా ద్వైపాయనః ప్రభుః. 28 ద్వాపర యుగం వచ్చినప్పుడు మహావిష్ణువు పరాశరకి కొడుకుగా జన్మ తీసుకుంటాడు. అక్కడ ద్వైపాయన అన్న వ్యాసుడు ఉంటారు. అలాగే అక్కడ ఆయన అంశగా పురుషోత్తముడు అయిన శ్రీకృష్ణుడు అక్కడ ఉద్భవిస్తాడు. తథా షష్ఠేన చాంశేన కృష్ణః పురుషసత్తమః వసుదేవసుతః శ్రేష్ఠో వాసుదేవో భవిష్యతి. శ్రీకృష్ణుడు తన 6వ అంశతోనే వాసుదేవుడి యొక్క శ్రేష్ఠుడైన పుత్రుడి రూపంలో ఉత్పత్తి అయి వాసుదేవుడు అని కూడా వసుదేవ అని అందుకే పిలుస్తూ ఉంటాం. మనకి వ్యాస 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 అని అన్నిసార్లు వస్తుంది. మనకి నిజంగా విష్ణు సహస్రనామం చదివితే ఆ మూలం అర్థమైపోతుంది. ఏమని? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఇక్కడ వ్యాస రూపంలో ఉన్నది ఆ విష్ణువే, ఆ విష్ణువే వ్యాస రూపం. వ్యాసుడు విష్ణు, విష్ణు వ్యాసుడు. ఇక్కడ మళ్ళీ ఇంతకు ముందు అధ్యాయంలో
రుద్రుడికి నాకు భేదం లేదని పరమేశ్వరుడు చెప్పాడు. మళ్ళీ శివకేశవులకి కూడా భేదం లేదు అంటే తానే రుద్రుడు, తానే విష్ణు, తానే పరమేశ్వరుడు. అందుకని భేదం లేదు. తన అంశగానే మళ్ళీ తన అంశలో కూడా 6వ వంతు మాత్రమే ఆ రూపంలో వచ్చాడు. తదాప్యహం భవిష్యామి యోగాత్మా యోగమాయయ లోక విస్మాపనార్థాయ బ్రహ్మచారి శరీరకః. ఇక్కడ ఆ కృష్ణుడిగా వసుదేవుడు ఒక్క పుత్రుడిగా అవతారం తీసుకున్నా సరే యోగమాయ ద్వారా ఈ సంసారంలో అంతా కూడా యోగ మాయ ద్వారానే ఆయన మళ్ళీ ఉద్ధించాడంటే మనకిలాగా అన్నట్టు కాదు. అందుకే ఆయన ఆశ్చర్యకరమైన యోగమాయ, మాయాతీతమైన ప్రభు మాయకి లోబడినట్టుగా మనకి కనిపిస్తాడు, కానీ వాస్తవానికి మాయ తన ఆధీనంలో ఉంటుంది. ఆ మాయను మనం గనక ఛేదించగలిగితే ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని, మనం శాశ్వత స్థానాన్ని, పరమ పదాన్ని మనము పొందగలము. అందుకే యోగమాయ ప్రభావం చేత ఆయన అవతారాన్ని తీసుకోవటమే కాకుండా ఆ ఆశ్చర్యంగా ఈ లోకమంతా కూడా మాయ ద్వారానే చేశాడు. ఆయన బ్రహ్మచారి శరీరాన్ని ధరించి ఆ కృష్ణావతారంలో ఉన్నాడు. శమశైని భూతమృత్ సృజ్య దృష్ట్వా కాయమనామయం బ్రాహ్మణానాం హితార్థాయ ప్రవిష్టో యోగమాయయ. శ్మశాన భూమి యందు మరణించి పడి ఉన్న అవిచ్ఛిన్నమైన ఆ శరీరాన్ని చూసి నేను బ్రాహ్మణులకు మేలు చేయటానికి యోగమాయని ఆశ్రయించి అందులో నేను చొరబడ్డాను. దివ్యాం మేరుగుహాం పుణ్యాం త్వయా సాత్తా చ విష్ణునా భవిష్యామి తథా బ్రహ్మన్ లంకులీనామ నామతః కాయావతార ఇత్యేవం సిద్ధక్షేత్రం పరం తదా భవిష్యంతి సువిఖ్యాంతం యావద్భూమిర్ధరిష్యతి. యోగమాయ ద్వారా శ్మశానంలో ఉన్న శరీరంలో నేను ఎప్పుడైతే ప్రవేశించానో అక్కడ మళ్ళీ బ్రాహ్మణులకు హితం కోసమే, అలాగే బ్రహ్మ ఇంకా విష్ణు ఆ దివ్యలతో కలిసి పవిత్రమైన మేరుగృహంలో నేను ప్రవేశాన్ని చేశాను. అందుకే ఇక్కడ బ్రహ్మ ఆ సమయంలో లంకులి నామంతో అవతారాన్ని గ్రహించాను. నా ఉత్పత్తి జరగగానే కాయావతారమైన తీర్థ సిద్ధక్షేత్రం అన్న అక్కడ మళ్ళీ నేను సిద్ధక్షేత్ర అన్న పేరుతో మళ్ళీ విఖ్యాతి చెంది అక్కడ నేను ఉంటాను. తత్రాపి మమ తే శిష్యా భవిష్యంతి తపస్వినః కుషికశ్చైవార్గర్గశ్చ మిత్రః కౌరుష్య ఏవ చ. అయితే ఈ ద్వైపాయన వ్యాస రూపంలో ఉన్న 28వ ద్వాపర యుగంలో కృష్ణుడు ఎప్పుడైతే అలా యోగమాయ ద్వారా ఉంటున్నాడో అంటే ఈ భూమి ఎప్పుడు దాకా ఉంటుందంటే ఆ సిద్ధక్షేత్రం అనే పిలువబడేది ఉన్నంత వరకే ఈ భూమి ఉంటుంది ఈ లోకంలో. అందుకే అది విఖ్యాతి చెందుతుంది. ఆ సమయంలో కుషిక, గర్గ, మిత్ర ఇంకా కౌరుష్య అన్న పేరులతో 4 శిష్యులు తపస్సులు ఉంటారు. యోగినో బ్రాహ్మణ వేదపారగా ఊర్ధ్వరేత సహ ప్రాప్య మాహేశ్వరం యోగం గమిష్యంతి శివం పురం. వాళ్ళందరూ శిష్యులందరూ కూడా యోగులు, బ్రహ్మనిష్ట, వేద పారాంగతులైన విద్వాంసులు. అందుకే ఊర్ధ్వరేత బ్రహ్మచారిలాగా ఆ మహేశ్వరుడి యొక్క యోగ ప్రాప్తి కోసం వాళ్ళు శివలోకంలో వాళ్ళు చేరుకుంటారంటే ఈ 4 ఎంత తీవ్రమైన శిష్యులు అంటే తపస్సులుగా ఉన్నారు అంటే నిష్ణాతులు అంటారంటే పరాకాష్ఠగా, ఇంకా లోపం చెప్పటానికి వీలు లేకుండా వేదాలన్నీ కూడా అంత పారాంగతులుగా అయ్యి వాళ్ళు ఊర్ధ్వ అంటే పై లోకాలకి చేరినట్టుగా పురోగతిగా ఉండి యోగులు అవుతారు. ఆ యోగము కారణంగా ఈ సాధన కారణంగా శివలోక పదప్రాప్తి వాళ్ళకి పొందుతుంది. వైవస్వతే అంతరే సమ్యక్ ప్రోక్తా హి పరమాత్మన యోగేశ్వరావతారాశ్చ సర్వవర్తేషు సువ్రతాః. సూతులు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. అంటే ఓ ఉత్తమ వ్రతంతో ఉన్న ఓ ముని, ఆ పాటించే ఓ మునిలారా, ఇలా పరమాత్మ అయిన శివుడు వైవస్వంత మన్వంతరంలో సకల చతుర్యుగములందు కూడా యోగేశ్వర అవతారాలని
సమగ్ర రూపంలో నేను ఇప్పుడు నీకు వర్ణించి చెప్పాను. వ్యాసశ్చేవాష్టావింశత్యా ద్వాపరే విభు యోగేశ్వరవతారాశ్చ ప్రారంభే చ కలౌ కలౌ. ఈ ప్రకారంగా ప్రత్యేకమైన ప్రతి ఒక్క ద్వాపర యుగంలో ఇలా అట్టహాస వ్యాస అలాగా ప్రత్యేక కలియుగంలో ప్రారంభమయ్యేటప్పుడు యోగేశ్వరులాగా అవతారం అన్నది జరుగుతూనే ఉంటుంది. అంటే ఇలా ఏవైతే 28 చెప్పారో ఇవన్నీ కూడా వ్యాసుల వారు అలాగే ఒక్కొక్కసారి వాళ్ళు ఉద్భవించి మళ్ళీ తర్వాత ఈయన ఉద్భవించటము, అలాగే ప్రతి ద్వాపర యుగంలో కూడా వ్యాసుడు క్రమంగా ఆయన ఎలా ఉద్భవిస్తున్నాడో యోగేశ్వర అవతారంలో కూడా మళ్ళీ ఆ పరమాత్మ ఈ కలియుగ ఆరంభం వరకు అలానే జరుగుతూ ఉంటుంది. ఈ అవతారాలన్నీ కూడా ఇలా వచ్చిపోయేవి అన్నట్టుగా కాకుండా సమయానికి సందర్భానికి ఏది కావాలో, పైగా ఇక్కడ అవతారం వచ్చిందంటే పరమాత్మ లేడు అని కాదు, సర్వవ్యాపి సర్వంతర్యామి అంటే అన్నిటిలో ఉన్నది ఆయనే. ఆయన అంశ మాత్రంతోనే సకల సృష్టి సృష్టింపబడుతుంది, ఒక్క అంశతోనే. అందుకే ఆ పరమాత్మ ఒక్క ఆది అంతం అన్నది తెలుసుకోవటానికి ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. योगेश्वरवताराणां योगमार्गा प्रवर्तकाः महेश्वाश्च चत्वारः शिष्याः ప్రత్యేకమవ్యయః. ప్రత్యేకంగా మహాయోగేశ్వరికి అవతారంలో మళ్ళీ నలుగురు మహాశైవ శిష్యులు కూడా ఉంటూనే ఉంటారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ యోగ మార్గంలో వృద్ధి చెందుతూ వాళ్ళు కూడా అవినాశులైపోతారంటే పరమాత్మ యొక్క పరమ పదాన్ని పొందుతున్నారు కాబట్టి. యతే పాశుపతాః శిష్యా భస్మోద్ధూళిత విగ్రహాః రుద్రాక్షమాలాభరణాస్త్రిపుండ్రాంకిత మస్తకాః. అయితే ఈ నలుగురు శిష్యులు కూడా ఎలా ఉంటారు అంటే పాశుపత వ్రతాన్ని నిత్యము ఆచరిస్తూ ఉంటారు. ఆ శరీరానికి ఎప్పుడు భస్మలేపనాలు ధరించి ఉంటారు, రుద్రాక్షి మాలలు ధరించి ఉంటారు, మళ్ళీ నుదిటి మీద త్రిపుండ్రాలతో సుశోభయమానంగా ఎప్పుడూ ఉంటారు. శిష్యాః ధర్మరతాః సర్వే వేదాంగపారగాః లింగార్చనరతా నిత్యం బ్రహ్మాభ్యాంతరతః స్థితాః. అలాగే ఈ శిష్యులు అందరూ కూడా ధర్మపారాయణులు అంటే ధర్మాన్ని ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటారు. వేదాంగములు అన్నీ కూడా పారాంగతులు, విద్వాంసులు సదా బాహ్యాభ్యాంతరాలతో లింగార్చన అంటే అంతర్గతంగా బాహ్యంగా కూడా అంతర్ముఖంగా అవుతూ ఉంటారు, బాహ్యంగా కూడా ఎప్పుడూ ఆ శివలింగాన్ని అర్చన చేస్తూనే ఆ చెయ్యటంలోనే తత్పరులై ఉంటారు. ఆ భక్తి అన్నది వాళ్ళకంతా ఎక్కువగా ఉంటుంది. భక్త్యా మయి చ యోగేన ధ్యాననిష్టా జితేంద్రియాః సంఖ్యయా ద్వాదశాధిక్యా శతం చ గణితాః బుద్ధేః. అయితే వీళ్ళు భక్తితో నన్ను యోగధ్యాన పారాయణులుగా ఎప్పుడూ నన్నే పూజిస్తూ ఉంటారు. పైగా ఈ పూజించే క్రమంలో వాళ్ళు ఎలా ఉంటారు, ధర్మపారాయణులే, వేదాలన్నీ తెలుసుకున్న వాళ్ళే, జితేంద్రియులై ఉంటారంటే ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉంటుంది, ఎప్పుడు చంచలత్వం ఉండదు. అందుకే విద్వాంసుల ద్వారా వీళ్ళ లెక్క ఎంతని చెప్పారంటే 112 అటువంటి వాళ్ళు. ఇత్యేతత్వే మయా ప్రోక్త మవతారేషు లక్షణం మన్వాది కృష్ణ పర్యాంత మష్టవింశాదుగక్రమాత్. ఇలా నావి 28 క్రమంగా ఏవైతే అవతారాలన్నీ చెప్పానో ఆ ముందు దగ్గర నుంచి చివరిదైన శ్రీకృష్ణ అవతారం వరకు కూడా ఇవే. పైగా అవతారాల్లో ఉన్న వ్యాసులు మళ్ళీ అవతారానికి మళ్ళీ ఉన్న శిష్యులు ఇవన్నీ కూడా క్రమంగా ఇప్పుడు దాకా చెప్పాను. తత్ర శృతి సమూహానాం విధానం బ్రహ్మలక్షణం భవిష్యంతి తథా కల్పే కృష్ణద్వైపాయనో యథా. శృతులు ఆ సమూహాలు వేదాంత పరంగా ప్రయోగించబడి ఉన్నాయి. అలాగే ఈ కల్పాల్లో కృష్ణద్వైపాయన వ్యాసుడు అనేమో ఉంటాడు. ఇలా వేదాంత రూపంలో ప్రయోగించబడి శృతి స్మృతి యొక్క సమూహంగా ఆ బ్రహ్మ యొక్క లక్షణాలు సంపన్నంగా ఉన్న విద్వాంసులు. అందుకే వేదాంత రూపంలో ఉన్నది ఎవరు అంటే ఆ పరమాత్మ. ఇత్యేవముక్త్వా బ్రాహ్మణామనుగృహ మహేశ్వరః
పునః సంప్రేక్ష దేవేశస్తత్రేవాంతరధీయత. ఓ సనత్ కుమార, దేవేశ్వరుడైన శివుడు బ్రహ్మతో ఇలా చెప్పిన అలాగే ఆ కృప కారణంగా మళ్ళీ ఆయన అవన్నీ చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ అంతర్హితమైపోయారు. ఆ దృష్టి ఒక్కసారిగా బ్రహ్మ మీద ప్రసరింపచేసి అప్పుడు అంతర్హితమైపోయాడు ఆ పరమేశ్వరుడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితంలో 5th చాప్టర్ సంపూర్ణం.